ఎంతో రుచిగా ఉండేటువంటి పాయసం రెసిపీని షేర్ చేస్తున్నానండి విత్ పేలాల పిండితోటి. అదేంటి అనేది నేను ప్రాసెస్ చేసే కొద్దీ చెప్తాను. ఫస్ట్ గిన్నె పెట్టేసుకున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్లు దోరగా ఫ్రై చేసుకుని పక్కా తీసేసుకుంటున్నానండి. అదే ప్యాన్ లో ఒక స్మాల్ కప్పు సేమియా వేసుకుని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఏంటంటే లోపల వరకు చక్కగా వేగుతుంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి టర్న్ అవుతున్నప్పుడు కాగుతున్న పాలని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. మనం కాగుతున్న పాలను వేసుకుంటే ఏంటంటే అది ఆల్రెడీ చక్కగా మరుగుతూ ఉంటాయి కాబట్టి మన కుకింగ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఒక 5 నిమిషాల్లో సేమియా ఉడికిపోతుంది. ఈ మూమెంట్ లో మనం ఇక్కడ పేలాల పిండిని యాడ్ చేసేస్తాము. నిన్న మరమరాలు, బెల్లము, ఇలాచి ఇవన్నీ వేసుకుని పౌడర్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాము. వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మిగిలిన పాలు ఇంకో పావు లీటర్ పాలు కూడా యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. మరీ జారుడుగా ఉన్న బాగుండదు అనమాట. మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 minutes బాయిల్ అయ్యని ఇచ్చాక చేతిలో వేపించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ పలుకులో టీ స్పూన్ నెయ్యి కింద స్టవ్ ఆఫ్ చేసేసి రుచికి సరిపడా బెల్లం పౌడర్ వేసేసుకుంటాము. వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకున్నప్పుడు ఆ వేడికి చక్కగా కరిగిపోతుందండి బెల్లం. టేస్టీ పాయసం రెడీ అయిపోతుంది విత్ పేలాల పిండి తోటి. పేలాల పిండిని మనం తొలి ఏకాదశి రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాం కదండి, దాంతో మనం చేసుకున్నాం అనమాట. మీకు ఇష్టమైతే దీంట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా సర్వ్ చేసేయడమే. ఒకసారి ట్రై చేసి చూడండి.